Wiki, manual to self. ఈ సెక్షన్ 2 ఉంది కదా, సెక్షన్ 2 ఆఫ్ బ్రెయిన్ రిమైన్స్ ఇన్ ఏ ఆఫ్ ఫార్మ్డ్ స్టేజ్. సామాన్యంగా సెక్షన్ 1 ఫుల్లీ డెవలప్ అయ్యి ఉంటుంది, అందుకని పిక్చర్ ఫార్మేషన్ అనేది కంటిన్యూస్ గా ఏ గ్యాప్ లేకుండా థాట్స్ అలా కంటిన్యూగా వస్తూనే ఉంటాయి అందరికి. సో అది డిఫెక్ట్ లాగా ఆలోచించద్దు దీన్ని, అయిందా? సో బట్ సెక్షన్ 2 ఉంది బ్రెయిన్, ఆ సెక్షన్ 2 బ్రెయిన్ మైండ్ సెక్షన్ 2 కి బ్రెయిన్ కి ఇంటర్ కనెక్షన్ ఉండే ఇంటిగ్రేట్ అయ్యే పాయింట్ ఉంది కదా, సో అది మటుకు ఇంకా పూర్తిగా ఫామ్ అయ్యేది ఆఫ్ ఫార్మ్ స్టేజ్ లో ఉంటుంది. అన్లెస్ సెక్షన్ వర్క్స్ ఇన్ హార్మోనీ అండ్ రిథమికల్లీ ద సెక్షన్ 2 డస్ నాట్ బిగాన్ టు డెవలప్ ఫుల్లీ. సో ఇది ఒక నేచర్ ఉన్న ఒక రిస్ట్రిక్షన్ అనమాట. సెక్షన్ 2 ఎప్పుడు ఫుల్ గా డెవలప్ అవుతుంది? ఎప్పుడైతే సెక్షన్ 1 హార్మోనీగా రిథమిక్ గా పనిచేస్తుందో. రిథమిక్ గా పనిచేయాలి, హార్మోనీతో పనిచేయాలి. హార్మోనీగా పనిచేయడం అంటే ఐ సెంటర్ ఈఎన్ఎస్ ని డామినేట్ చేయకూడదు, ఈఎన్ఎస్ ఐని డామినేట్ చేయకూడదు, బట్ అన్ని కోఆర్డినేట్ చేసి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. అదే హార్మోనీగా పనిచేయడం అంటే. అలాగే రిథమిక్ అంటే వాటి యొక్క ఇంటెన్సిటీస్ ఎలా ఉండాలి? 5:2:2:1 కింద ఉండాలి, ఐఈఎస్ఎంవి. సో అప్పుడు మాత్రమే ఆ కండిషన్ లోనే సెక్షన్ 2 అనేది ఫుల్ గా డెవలప్ అవుతుంది. అప్పటిదాకా పార్షియల్ డెవలప్ అనమాట. దెన్ ఇన్ సెంటర్ ఫంక్షన్స్ అండ్ ఎబిలిటీస్ కెన్ బి ప్లేడ్. అప్పుడు యాక్చువల్ గా ఇన్ సెంటర్ ఒక ఫంక్షన్స్ చేయగలదు, దాని ఎబిలిటీస్ అది ప్లే చేయగలదు. దాని ఎబిలిటీస్ ఏమిటి? కాన్సన్ట్రేషన్. దాని ఎబిలిటీ మనం సెక్షన్ 1 తో ఫోకస్ బలవంతంగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. సెక్షన్ 2 పార్షియల్ గా డెవలప్ అయింది కాబట్టి ఏదో అప్పుడప్పుడు ఏదో ఫోర్స్ఫుల్ గా మెకానికల్ గానో ఫోర్స్ఫుల్ గానో కాన్సన్ట్రేషన్ గా ట్రై చేస్తాం. నిజానికి పూర్తిగా కాన్సన్ట్రేషన్ అయితే ఉండదు అక్కడ, ఆ విషయం అందరికి తెలుసు. నెక్స్ట్ అలాగే మెడిటేషన్ చేయడం అనేది కూడా సెక్షన్ 2 యొక్క ఫంక్షన్. ఇన్సైట్స్ తీసుకోవడం అనేది కూడా సెక్షన్ 2 ఫంక్షన్. ఇవన్నీ ఫుల్ ప్లెడ్జ్డ్ లో చేయగలుగుతాం. ఇన్ డీప్ స్లీప్, మనం చాలా డీప్ స్లీప్ లో ఉన్న టైంలో 95% ఆఫ్ పిక్చర్ ఫార్మేషన్ వర్క్ ఆఫ్ ది సెక్షన్ 1 రెడ్యూసెస్. ఈ సెక్షన్ 1 ఆల్మోస్ట్ ఆల్ దాని ఫంక్షనింగ్ ఉంది కదా, పిక్చర్ ఫార్మేషన్ ఆల్రెడీ రెడ్యూస్ అయిపోయి ఉంటుంది, 95% రెడ్యూస్ అయిపోయి ఉంటుంది. When a thought passes to the section 2 from section 1, ఎప్పుడైతే అలాంటి కండిషన్ లో సెక్షన్ 2 లో ఏదైనా ఉన్న థాట్ సెక్షన్ 1 కి పాస్ ఆన్ అయితే ఇట్ రిజల్ట్స్ ఇంటూ ప్రొఫెటిక్ డ్రీమ్స్. మనకి కొన్ని అంటారు కదా, అద్భుతమైన కళలు వచ్చాయి అనుకుంటారు కదా, దేవుడు రిలేటెడ్ ఇవి, అమోఘమైనవి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వ్రతాల కథల్లో కనబడుతూ ఉంటుంది. మహాలక్ష్మి కనబడింది, వరలక్ష్మి వ్రతం చేయబడింది. సో ఇలా ప్రొఫెటిక్ డ్రీమ్స్ అంటారు, ప్రొఫెటిక్ డ్రీమ్స్ వస్తుంటాయి. నెక్స్ట్, ఇఫ్ కాన్షియస్లీ డన్ విత్ ప్రాసెస్ వండర్ఫుల్ నాలెడ్జ్ గెయిన్డ్. అదే ఇదే ప్రాసెస్ అంటే సెక్షన్ 1 నుండి ఒక థాట్ తీసుకొని ఆ థాట్ ని కంటెంప్లేట్ చేస్తూ సెక్షన్ 2 కి నువ్వు పాస్ ఆన్ చేయగలిగితే, మార్చగలిగితే, ఇది కాన్షియస్ గా జరిగితే వండర్ఫుల్ నాలెడ్జ్ గెయిన్ అవుతుంటుంది. దీన్నే యోగా అని చెప్తుంటారు. అలాగే కొన్ని కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ కూడా వస్తుంటుంది కళల రూపంలో, లేదా సమ్ అదర్ ఇన్సైట్ కింద బయటకు వస్తుంది. ఒక పరిష్కారం ఉంటుంది, పరిష్కారం సమస్య ఉంటుంది, ఆ సమస్య గురించి ఆలోచిస్తుంటా వదిలేస్తావు. దాని తర్వాత ఎప్పుడో 2-3 రోజులు అయిన తర్వాత సెక్షన్ 2 నుంచి కొని దాని పరిష్కారం వస్తుంది. సో లైక్ దట్ ఇవన్నీ జరిగింది అన్నమాట. సో సెక్షన్ 1 ని చిత్త అంటారు, సెక్షన్ 2 అనేది బుద్ధి అండ్ మానసిక రిలేటెడ్. సో ఇన్ పార్షియల్లీ డెవలప్ అంటే మానసు, ఫుల్ డెవలప్ అయితే బుద్ధి కూడా ఉంటుంది, బుద్ధి కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సెక్షన్ 3 వెరీ ఇంపార్టెంట్, ఇది పారామెంటల్ సెంటర్ అని ఉంటుంది. దీని గురించి ఇంకా ఎక్కువగా చెప్పుకోవాలి మనం, చాలా వీడియో తర్వాత, కానీ దీని గురించి పూర్తిగా ఫుల్ ప్లెడ్జ్డ్ గా రాదు. ఎందుకంటే ఇట్ ఓపెన్స్ మెమరీ పూల్ అనమాట. మెమరీ పూల్ ఓపెన్ చేస్తుంది ఇది. ఇదంతా సబ్ కాన్షియస్ లో, అన్కాన్షియస్ లో ఉండే మెమరీ. ఆ మెమరీ పూల్ లో ఆల్మోస్ట్ ఆల్ ఆ ఓపెన్ అప్ అయిన వాళ్ళే గత జన్మ గురించి మాట్లాడతారు. సో సెక్షన్ 4 ఉందే, కాస్మిక్ కాన్షియస్నెస్ ఇంటెలిజెన్స్, దానికి ఓపెన్ అప్ అవుతుంది అది. సో కాస్మిక్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో, మనం ఇంతవరకు సెల్ఫ్ కాన్షియస్నెస్ పూర్తిగా అర్థం అయిన పొజిషన్ లో లేవు మనం.
సింపుల్ కాన్షియస్నెస్ అంటే పరిసరాల గురించి జ్ఞానం, మనకి చైతన్యం కలగటం. సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటే నీ థాట్స్ లో నీవన్నీ చూడగలగటం, అంతవరకు తెలుసు మనకి. తర్వాత కాస్మిక్ కాన్షియస్నెస్ అనేది నెక్స్ట్ లెవెల్. ఆ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు బాడీ అండ్ మైండ్ ఇంటెలిజెన్స్ గా పనిచేస్తే దీని బియాండ్ దీన్ని రన్ చేస్తున్న ఇంటెలిజెన్స్ ఏమిటి? దట్ ఈస్ ద కాస్మిక్ కాన్షియస్నెస్ అన్నమాట. అండర్స్టాండింగ్ మీన్స్ నోయింగ్ ద పర్పస్. అసలు అండర్స్టాండింగ్ అంటే ఏంటి అర్థం అంటే దాని యొక్క పర్పస్ ఏమిటో తెలుసుకోవటం. ఆర్ ద వే ఆఫ్ థింగ్స్ యాజ్ కాంట్రాస్టెడ్ విత్ mere belief, which may be based on purely intellectual subconscious data and may have nothing to do with the realities. సామాన్యంగా ఈ అండర్స్టాండింగ్ అని మీన్ ఏమని చెప్పచ్చు అంటే పర్పస్ని తెలుసుకోవటం అని చెప్పొచ్చు, సింపుల్ గా అర్థం చేసుకోవడానికి. ఇంకొంచెం డెప్త్ గా చూస్తే ఇక్కడ ఈ అండర్స్టాండింగ్ ప్రాసెస్ లో కాంట్రాస్టింగ్ జరుగుతుంటుంది. దేనికి మధ్య? నీకుండే నమ్మకం, ఆ నమ్మకం దేని నుండి ఏర్పడుతుంటుంది? ఆ నమ్మకం ఇంటలెక్చువల్ సబ్ కాన్షియస్ డేటా. ఈ ఇంటలెక్చువల్ సబ్ కాన్షియస్ డేటా ఏదైతే ఉందో లోపల, ఆ డేటా మీద ఆధారపడి కొన్ని బిలీఫ్స్ ఫామ్ అవుతాయి. ఈ బిలీఫ్స్ వల్ల కంట్రాస్టింగ్ క్రియేట్ అవుతుంటుంది. ఈ కాంట్రాస్టింగ్ క్రియేట్ అవుతున్నంతసేపు అండర్స్టాండింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అండర్స్టాండింగ్ అందుకు జరుగుతున్నప్పుడు ఇదా అదా ఇదా అనే క్వశ్చన్ కూడా కలుగుతూ ఉంటుంది. అయితే ఈ ప్యూర్లీ ఇంటెలెక్చువల్ సబ్ కాన్షియస్ లో ఉన్న డేటా ఉందే, ఇట్ మే హ్యావ్ నథింగ్ టు డూ విత్ రియాలిటీ. రియాలిటీకి దగ్గరగా ఉండాలని ఏం లేదు వాళ్ళ, ఎందుకంటే అది బిలీఫ్ కి రిలేటెడ్. బిలీఫ్ రియాలిటీ అవ్వాలని రూల్ లేదు. అలానే బిలీఫ్ యొక్క యూజ్ లేదని చెప్పట్లా. సో అండర్స్టాండింగ్ అంటే నోయింగ్ ద పర్పస్. లైఫ్ అంటే ఎప్పుడు అండర్స్టాండ్ అయిందంటే లైఫ్ యొక్క పర్పస్ నీకు అర్థమైనప్పుడు అలాగా. సో నెక్స్ట్ రేపు చూద్దాం.